అప్డేట్స్ చూద్దాం. మెదక్ జిల్లా మనోహర్బాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలో పల్లి చెరువు బఫర్ జోన్ పరిధిలో కొనసాగుతున్న సీడ్స్ పరిశ్రమ గ్రామస్తులకు సమస్యగా మారింది. పరిశ్రమ ఏర్పాటుకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మట్టి రోడ్డుపై నుంచే వాహనాలు గ్రామస్తులు పరిశ్రమలోకి వెళ్లాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉండటంతో ఇరిగేషన్ పంచాయతీ అధికారులు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ముందుగానే హెచ్చరించినట్లు సమాచారం. అయితే వారం రోజుల క్రితం పరిశ్రమ యాజమాన్యం గేట్ ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. గేట్ పెట్టకూడదంటూ గ్రామ సర్పంచ్ నూతన వార్డు సభ్యులు స్థానికులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మా హక్కులను కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ గ్రామస్తులు నిరసనకు దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏకంగా చెరువులోకి వెళ్లకుండా అడ్డుగా గేట్ పెట్టి బఫర్ జోన్ లోనే గేట్ ఏర్పాటు చేసి కబ్జాకు పాల్పడుతున్న పరిశ్రమలు మనకు బట్టబయలు చేస్తున్నాయి. ఈ విషయం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం మునిపల్లి గ్రామానికి చెందిన పల్లి చెరువు బఫర్ జోన్ లో ఎవరు వెళ్లకుండా కంచెతో పాటు గేట్ పెట్టి ఈ న్యూ సీడ్స్ పరిశ్రమ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆ విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం బుధవారం గ్రామ కార్యదర్శి రమేష్ మరియు సర్పంచ్ కందుల రాజానరసింహతో పాలక సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లారు. అక్కడ వెళ్లి ఆ గేటు ఎందుకు నిర్మించారు, ఆ గేట్ ను తీసేయని చెప్పి ఆందోళన దిగారు. ఈ ఈవో కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వెంటనే అడ్డుగా ఉన్న గేట్ ను అలాగే ఫెన్సింగ్ ను కూడా తొలగించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా పరిశ్రమ బఫర్ జోన్ లోనే రోడ్డు వేశారని చెప్పి అప్పుడు కూడా ఆందోళన చేయడంతో ఆ రోడ్డును తొలగించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ చిన్న ఈ పిల్లి చెరువుకు వెళ్లాల్సిన వారికి ఎవరు అడ్డు తగిలే విధంగా ఎవరు రాకూడదు, మా దాంట్లోకి మా హద్దుల్లో రావద్దు అనే ఉద్దేశంతోనే ఆ పరిశ్రమ కంచె వేసి దాంతో పాటు గేటు నిర్మాణం చేయబడడం జరిగింది. ఆ గ్రామస్తులు అక్కడ ఉన్న ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కొన్ని ఎకరాల భూమిని గతంలో ఈ పరిశ్రమ అమ్మడం జరిగింది. ఆ పరిశ్రమలో ఈ మునుగుడు పట్ట ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఈ మునుగుడు పట్టలో వ్యవసాయానికి సంబంధించిన ఉండాలి తప్ప ఎలాంటి దాని నిర్మాణం చేపట్టద్దు అసలు చెప్పి ఆ జీవో కూడా ఉండడం జరిగింది. ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ వాళ్ళు కూడా దాంతోపాటు గ్రామ పంచాయతీ శాఖ వాళ్ళు కూడా దాన్ని అభ్యంతరం వ్యక్తం చేసినా కానీ ఈ పరిశ్రమ వాళ్ళు అందులో రోడ్డు వేయడమే కాకుండా దానికి ఫెన్సింగ్ వేసి ఆ ఫెన్సింగ్ తో పాటు గత వారం రోజుల కిందనే గేట్ ఏర్పాటు జరిగింది. ఈ గేట్ ను అసలు వెంటనే తీసేయాలని చెప్పి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. లేకపోతే చట్టరీత్యా పరిశ్రమ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. థ్యాంక్ యూ బాసత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.